వాళ్ళ భాష నేర్చుకుంటారా? ఇప్పుడు వెళ్ళి ప్రైస్ తీసుకెళ్తారా? 6 నెలలు సరిపడ రైస్ తీసుకెళ్తారా? మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ తిండి అక్కడ రైస్ పండించామా పెట్టాం కదా సార్. ఇప్పుడు ఒక ఎకరా మనం డ్రై ప్యాడీ పెట్టాం సార్. సీడ్ పెట్టి ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్ అయింది సార్. 1 ఎకరా పెట్టాం సార్. లాస్ట్ సరిపోతుందా ఆ రైస్? సార్ అమ్ముకుంటారా? చాలా కాస్ట్ అండి. నేను ఇంకా డెవలప్మెంట్ సీడ్ పెట్టేసి ఇంకా చాలా పెట్టుకుంటాను సామంటాను. మొన్నటి వరకు వర్షాధారం కిందనే ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు 1 మంత్ నుంచి పైపు వాటర్. అవును, దగ్గర 70 హెక్టార్లు అంటే ఫారెస్ట్ మనది ఒక ఊరు పెట్టొచ్చు. 1000 హెక్టార్లు ఉంటే వీళ్ళు మన వాళ్ళు 20 మంది వెళ్ళారనుకోండి అక్కడ. రోజు మధ్యాహ్నం వచ్చేసి అంజూరా దీంట్లో నాటుకుంటూ వచ్చేస్తారు. ఇదంతా పశువులకు వెళ్ళిపోతుంది. పశువులు తీసుకుపోతారు సార్. ఉండేది మొత్తం అంతా ఊర్లో దీన్ని దున్నకుండా అట్లా చేస్తుంది. మాకు సార్ చెప్పినారు సార్, దీన్ని భూమి ఎక్కువ కదిలించకూడదు అని చెప్పేసి అట్లా చేస్తున్నాం. సరే, అంత డ్రిప్ కింద వ్యవసాయం చేస్తాం ఇక్కడ సార్. ఫస్ట్ 20 సెంట్లు పిఎం తీసేస్తున్నారు సార్. వచ్చి సార్ అప్పటి నుంచి సార్ ఈ 2 ఎకరాలు 18లో మొదలు పెట్టారు. 20 సెంట్లు సార్. ఒక 2 years ఫీమ్నేస్ చేశారు. కంది ఈ హైట్ వచ్చింది. మొత్తం పాములు మనం నడచలేమంట. అప్పుడు ఈ సాయిల్ అంతా మారింది. అందుకని ఇప్పుడు ఈ హెల్త్ చూడండి సార్. ఇది ఈ డార్క్ గ్రీన్ అనేది మనకు ఇండికేట్ ద సాయిల్. నేల ఎలా ఉంది అనేది సార్. ఇది ఇట్లా చూస్తే కనపడుతుంది తెల్లగా. అంటే అట్లా సార్ ఇట్లా చూస్తే మీరు అది కనపడుతుంది. నువ్వు కనపడుతుంది. తెల్లగా అది ఇది కొంచెం ప్రాసెసింగ్ చేసుకుంటే మీకు అది తెలిసిన ఎట్లా ప్రాసెస్ చేయాలో చేసుకోగలుగుతారా? నెల్లూరు బిర్యానీ అక్కడ టెంపరేచర్ సిస్టమ్ అందరూ తీసుకొని వాళ్ళతో ఓన్ ఫీల్డ్లో చేసి సర్టిఫికేషన్ కూడా చేసేస్తారు. ఆర్గానిక్ సర్టిఫికేట్ వాళ్ళు ఆధార్ కంట్రీలో వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ కసావా చెట్లు ఉన్నాయి సార్. మనము కలెక్టర్ ఆఫీస్లో కానీ స్టాంప్ చేసుకుంటాం. సరే,
వంకాయ పెట్టింది. వంకాయ తోటకూరను గోంగూరమ్మ అడుక్కు పెట్టి ఆ నెంబర్ ఆఫ్ లీవ్స్ లెంగ్త్ విడ్త్ థిక్నెస్తో పాటు అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ అనేది Lotus was trying to get sunlight everywhere. ఎవ్రీవేర్ అది సెల్ఫ్ అరేంజ్మెంట్ అది చూడండి సార్ అది అది సార్ అది మన అది జామ. సార్ ఈ లెఫ్ట్ చూడండి దాంట్లో పెద్ద చెట్టు ఉంది అది అన్ని ఈవెన్గా కనిపి ఆకులు అరేంజ్మెంట్ సార్ Angles కూడా. యాంగిల్ అరేంజ్మెంట్ ఇది చూడండి ఇది కూడా ఇది ఇలా వచ్చి ఇలా పోతుంది అంటే ఈ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి కదా సార్ ఇది ఉంటే కనుక ప్రతి ఆ అరేంజ్మెంట్ మనకు బొప్పాయిలో కూడా త్రీ స్టెప్స్ ఉంటుంది ఆకు పొద్దున ఎండ మధ్యాహ్నం ఎండ సాయంత్రం ఎండ డిస్ట్రిబ్యూట్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది ఈ ఫార్మేట్ చూడండి సార్ మీరు 1 2 3 4 5 Angle కూడా. ఇక్కడ సౌత్ ఎక్కువ కదా సార్ దక్షిణాయనం ఎక్కువ కాబట్టి ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటారు ఇలా అరేంజ్మెంట్ ఈ అరేంజ్మెంట్ ఇది కూడా చూడండి మీరు ఇది 1 by 1 అన్నిటికీ ఎండ తగిలేలాగా ఆ అరేంజ్మెంట్ అనేది ఉంది వెళ్దామా? రండి. కింద నుంచి పై వరకు చూడండి ఆకు లీఫ్ అరేంజ్మెంట్ ఇది ఈ కొమ్మలు చూడండి ఇది 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 ఈ అరేంజ్మెంట్ అనేది ఇలా దేంట్లో రాదు ఇప్పుడు నాకు 2 చేయాలి మీరు. సార్ మీరు ఫీల్డ్లో సార్ ఒకటి వివిధ ప్లాంట్స్కి బ్రిక్ సీడింగ్స్ తీసుకోమని చెప్పారు. అలాగే రెండోది ద డిఫరెన్స్ ఫ్రమ్ ద సాయిల్ టెంపరేచర్ బిట్వీన్ దిస్ అండ్ ద ప్లేన్ ల్యాండ్. సార్ ఓవర్లీ ఈ బ్రాంచెస్ సార్ ఇవి. రైట్ బ్రాంచ్. ఈ బ్రాంచెస్ ఇక్కడ అది మెయిన్ స్టెమ్. మెయిన్ స్టెమ్ ఈ బ్రాంచెస్ ఈ అరేంజ్మెంట్ ఈ లీఫ్ అరేంజ్మెంట్ మామూలు వాటిలో రాదు నువ్వు ఎన్ని కెమికల్ వేసినా ఈ కంపోస్ట్ ఎంత వేసినా ఈ అరేంజ్మెంట్ ఉంది ఇన్వెస్ట్ ఎంత వచ్చింది, నీళ్ళకు ఎంత పట్టింది? అంటే వాళ్ళు మామూలుగా ఏం తింటారు? మార్నింగ్ టైం ఎక్కువగా సీమా తింటారు సార్. మధ్యాహ్నము మొక్కజొన్నతో మొక్క లెక్క సీమా తింటారు. ఏమంటారు దాన్ని? సీమా సీమ. వాళ్ళకి సొంతగా తయారు చేసుకుంటారు. మనకు అక్కడ డిస్టెన్స్ లేని వాళ్ళు ఒక బండారు ఎన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయమ్మా ఈ క్యాంపస్కి? 5 కిలోమీటర్ల పరిధిలో 20 ఇళ్ళు ఉంది. 20 ఏళ్ళు వాళ్ళందరూ చేస్తున్నారు. అవును సార్, 11 మంది ఇప్పుడు ఈ 11 మందిలో ఎంతమంది ఇంటెన్సిఆర్టీగా తయారయ్యే స్థాయిలో ఉన్నారు? 8 మంది ఉన్నారు. మళ్ళీ మామూలుగా కూడా వాళ్ళు సొంత వాళ్ళు చేసుకుని మళ్ళీ మనకు ఆ పాము వచ్చి చేస్తున్నారు. పంట తయారు చేస్తున్నారు. అంటే ఒకటి సిస్టర్ వాళ్ళ బాగుంది, కాకపోతే వాళ్ళ
సొంత భూమి. సొంత భూమి ఉంది. మనకు అందరూ కూడా 20 మంది కూడా వచ్చింటారు సార్. లాస్ట్ ఇయర్ మనము నవంబర్ 1 వెళ్ళాము. స్టార్ట్ చేశారు సార్ మిగిలిన వాళ్ళను కొంతమంది మాత్రం లేదమ్మా, ఈసారి ఆగస్టు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళ చేత ముందు చేయించండి. ఆగస్టు చివరికి ప్లాన్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్, మోడల్ ప్రిపరేషన్ అన్ని ఏకజెట్ సర్టిఫికేట్ పెడతాము. ప్రస్తుతానికి వాళ్ళకి ట్రాక్టర్లు అవన్నీ చేయలేదు సార్. వయసుతో మాత్రమే అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే నాయక్ సార్ చెప్పినాడు. అసలు ట్రాక్టర్ ఆడ విశేషంగా ఆడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డాడీ చూడడానికి మళ్ళీ అక్కడ లోకల్గా జాంబియాలో ఉండే సిస్టర్స్ వీళ్ళు వాళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు. ఈసారి పోయిన ఎప్పుడు హార్వెస్ట్కి ఎప్పుడు చేస్తారు? అంటే లాస్ట్ టైం చెప్పారని అక్కడికి అక్కడ దిగుబడి పోతాడు ట్రాక్టర్ పోతాడు వర్షాలు ఎక్కువ నీళ్ళు పడక వచ్చేసాం సార్. ఈసారి ముందే ప్రిపేర్ చేసేస్తే అది మోనో బ్యాగ్ రైస్ అని 50 గ్రాములు అదే వచ్చేసి మన ఇంత పొడుగు 5 కిలోమీటర్లు పనికి వస్తున్నారు. వాళ్ళ సొంత భూమి లేదు. ఉన్నాయి సార్. కానీ ఎక్కువ చేసుకొని వస్తాయి. తక్కువగా ఒక 20 సెంట్లు 30 సెంట్లు ఎక్కువ చేసుకుంటారు కరెంట్ ఎందుకని అన్ని అనుకూలం. కరెంట్ లేదు, వర్షం ఉందంటున్నారు. ఊర్లో కరెంట్ లేదు. దిగుబడి ఏదో ఉన్నట్టుంది కదా. దిగుబడి పై ఊరికి అవసరం ఉండదు సార్. అక్కడ మనం చెప్పే ఏరియాలో ఇప్పుడు వర్షం పెద్ద వంక మారుతుంది. 2 వాటి పైన ఉన్నాయి, నీళ్లు ఊపుతాడు. 6 నెలలు కంటిన్యూగా వర్షాలు ఉంటాయి సార్. నవంబర్లో స్టార్ట్ అయితే ఫిబ్రవరి వరకు కంటిన్యూగా వర్షం. చాలా అధ్వానంగా ఉంటుంది. అక్కడ మాత్రం ఏరియా 70 హెక్టార్లు ఇప్పుడు 20 హెక్టార్లకు పెడదామని చెప్పారు. ఇంకా ఎక్కువ చేయడానికి ఏం ఇబ్బంది పడదు. మనం న్యాచురల్ ఫార్మింగ్కి బాగా క్యారెట్ ముల్లంగి అవన్నీ బాగా వచ్చాయి. ఆకుకూరలు అవన్నీ సిస్టర్ ఒకసారి తీసుకొని పోయి అక్కడ ఇచ్చింది. అక్కడ ఇవ్వడం వల్ల మళ్ళీ అదే పద్ధతి ఉండడానికి సార్. అక్కడ కూడా తీసుకెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. అంటే ఇక మీద ఏం చేయాలంటే ఈ 8 మంది మీరు తయారు చేస్తారు కదా, వాళ్ళని నిదానంగా ఇతర డిస్ట్రిక్ట్స్ జరిగింది సార్ మొన్న దాంట్లో పనిచేసే కోఆర్డినేటర్ అబ్బాయి మనకు తెలియదు. అబ్బాయి ముగ్గురు వచ్చి వస్తూ ఉన్నారు సార్. ఫోన్ ఛార్జింగ్ అంతవరకు నేను నడుచుకుంటే వస్తాను. మన బట్టి సిస్టర్
కొద్దిగా ముందర వాడి ముందర వాడి ఇంకా మీకు నువ్వు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ వేసాము వేసిన లిస్ట్ మీ వరకు రాలేదా? అమ్మాయి సార్ ఫీల్డ్ సార్ అమ్మాయి ఫీల్డ్ మీరేం వేస్తున్నారు? ఎవరు బాబు? కనకాపల్లి ఎవరు?